హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్దిరిపోయే శుభవార్త. అంగన్వాడీలో టీచర్ పోస్టులకు మరియు హెల్పర్ పోస్టులకు సంబంధించి నిన్నటి రోజున సీతక్క గారు సంతకం అయితే చేశారు ఉద్యోగాల భర్తీకి. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు కూడా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సో ఈ వివరాలన్నింటినీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం చాలామందికి కూడా రీచ్ కావడం జరుగుతుందన్నమాట. సో పూర్తి వివరాలు అందిస్తానండి. జిల్లాల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ చెప్తాను. సో మీ జిల్లా కనుక వేకెన్సీస్ కనుక మంచిగా ఉంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్స్ అయితే ఉండవండి లేడీస్కి. సో తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి. పూర్తి వివరాలు ముందుగా అయితే తెలుసుకోండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట. అంగన్వాడీల్లో కొలువుల పండగ. సో 14,236 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట. సో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి 6,399 ఉన్నాయి. హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837 అయితే ఉన్నాయి. ఇలా టోటల్గా 14,236 పోస్టుల భర్తీకి ఈ యొక్క దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారము సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల యొక్క ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇన్ని ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారము, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ అదేవిధంగా సహాయక పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందన్నమాట. సో ఇక్కడ మనకు జిల్లాల వారీగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ గమనించవచ్చండి. నేను మీకు 1 by 1గా చెప్తూ వస్తాను, ఒకసారి చూడండి. సో ముందుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అంగన్వాడీ టీచర్లు 96, సహాయకులకి 406 ఉన్నాయి. కొత్తగూడెంలో 158 టీచర్ పోస్టులు, 826 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. హనుమకొండలో వచ్చేసి 37 టీచర్ పోస్టులు, 140 హెల్పర్ పోస్టులు అయితే ఉన్నాయి. హైదరాబాద్లో 130 అంగన్వాడీ టీచర్లు, 273 సహాయకుల పోస్టులు అంటే హెల్పర్ పోస్టులు అనమాట. సో జగిత్యాల జిల్లాలో వచ్చేసి 46 టీచర్ పోస్టులు ఉన్నాయి. సహాయకుల పోస్టులు 172 అయితే ఉన్నాయి. జనగామ జిల్లాలో 16 టీచర్ పోస్టులు, 75 సహాయకుల పోస్టులు. భూపాలపల్లిలో 31 టీచర్ పోస్టులు, 77 సహాయకుల పోస్టులు. గద్వాల్లో 53 అంగన్వాడీ టీచర్లు, 177 సహాయకుల పోస్టులు. కామారెడ్డిలో 47 టీచర్ పోస్టులు, 269 సహాయకుల పోస్టులు. కరీంనగర్లో 50 వచ్చేసి టీచర్ పోస్టులు ఉన్నాయి. 119 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 93 టీచర్ల పోస్టులు, 394 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. ఆసిఫాబాద్లో వచ్చేసి 91 టీచర్ల పోస్టులు, 261 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. మహబూబాబాద్లో వచ్చేసి 84 అంగన్వాడీ టీచర్లు, 318 సహాయకుల పోస్టులు. మహబూబ్ నగర్లో వచ్చేసి 40 టీచర్ల పోస్టులు, 199 సహాయకుల పోస్టులు. మంచిర్యాలలో 57 అంగన్వాడీ టీచర్లు, 257 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. మెదక్లో వచ్చేసి 25 టీచర్ల పోస్టులు, 266 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. మేడ్చల్లో 51 టీచర్ పోస్టులు, 157 సహాయకుల పోస్టులు. ములుగు జిల్లాలో 73 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 233 సహాయకుల పోస్టులు. నాగర్ కర్నూల్లో 103 అంగన్వాడీ టీచర్ల యొక్క పోస్టులు, అదేవిధంగా 387 వచ్చేసి సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. నల్గొండ జిల్లాల్లో 88 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఉన్నాయి. 374 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. నారాయణపేటలో 29 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఉన్నాయి. 106 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. నిర్మల్లో 55 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఉన్నాయి. సహాయకుల పోస్టులు 276 ఉన్నాయి. నిజామాబాద్లో 50 అంగన్వాడీ టీచర్లు, 290 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. పెద్దపల్లిలో 37 అంగన్వాడీ టీచర్లు, 117 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, సహాయకులకు వచ్చేసి 53 పోస్టులు అయితే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 46 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 365 సహాయకుల పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 35 అంగన్వాడీ టీచర్ల పోస్టులు ఉన్నాయి. 274
సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. సిద్దిపేటలో 57 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 145 సహాయకుల పోస్టులు ఉన్నాయి. సూర్యాపేటలో 61 టీచర్ల పోస్టులు, 191 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. వికారాబాద్లో 49 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 238 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 34 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 112 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. వరంగల్లో 35 అంగన్వాడీ టీచర్ల పోస్టులు, 175 సహాయకుల పోస్టులు అయితే ఉన్నాయి. భువనగిరిలో 40 అంగన్వాడీ టీచర్ల పోస్టులు అదేవిధంగా సహాయకుల పోస్టులు 118 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో ముఖ్యంగా కొన్ని వచ్చేసి పదవి విరమణ చేయబోతున్నటువంటి ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది పదోన్నత అంటే సో యొక్క ఉద్యోగాలకు సంబంధించి ప్రమోషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అదేవిధంగా అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఈ యొక్క అన్నీ కూడా కలిపి 14,236 అయితే ఉన్నాయని చెప్పి ఇక్కడ మనకు చాలా క్లియర్గా అయితే చెప్పారండి. అయితే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కొన్ని క్వాలిఫికేషన్స్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరమైతే ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి అని చెప్తున్నారు. సో గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారము టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం అయితే ఉండాలని చెప్తున్నారు. దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 సంవత్సరాలు అయితే చెప్తున్నారనమాట. అఫీషియల్గా మనకు క్లియర్గా అయితే ఇస్తారండి నోటిఫికేషన్ విడుదలైనప్పుడు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఏజ్ లిమిట్స్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ అందించినటువంటి సమాచారం ప్రకారం ఇద్దరికీ కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే చెప్తున్నారనమాట. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పి చాలా క్లియర్గా అయితే చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా ఇదే సమాచారం అయితే అందించున్నారు. కాకపోతే ఈ పేపర్లో మాత్రం క్లియర్గా అయితే ఉద్యోగ ఖాళీలతో అయితే ఉందన్నమాట జిల్లాల వారీగా. సో అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క గ్రామంలో మీ యొక్క ఉద్యోగ ఖాళీ ఉన్నటువంటి గ్రామంలో మీరు ఖచ్చితంగా నివసిస్తూ ఉండాలి. వివాహం చేసుకున్నటువంటి మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలు రావడం జరుగుతుందని చెప్పి నేను మరోసారి మీకు గుర్తు చేస్తున్నానండి. సో కాబట్టి ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నటువంటి మహిళలు అయితే ఉన్నారో వారికి ఇది ఒక మంచి చక్కని అవకాశము. సో జీతం వివరాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి అంగన్వాడీ టీచర్లకు వచ్చేసి 11,000 రూపాయల సమ్ చేంజ్ అయితే వస్తుందన్నమాట జీతం అనేది. అంగన్వాడీ హెల్పర్లకు 8,000 రూపాయలు అయితే వస్తుంది. సో అప్లికేషన్ని మనం ఆన్లైన్ ద్వారా అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా రాత పరీక్షలు అనేటివి ఉండవండి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఎగ్జామ్స్ ఉండవు. జస్ట్ మెరిట్ ఆధారంగా మీకు ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. మీకు ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు ఈ ఉద్యోగం తప్పనిసరిగా అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి మెరిట్ బేస్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మనకు వచ్చే నెలలో అయితే అప్లికేషన్ అయితే విడుదల కాబోతుంది. అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలంటే ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. ఎలా సబ్మిట్ చేయాలనేది పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మీరు నేను చేసినటువంటి అప్లికేషన్నే చూస్తూ మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో పూర్తి వివరాలు తెలియజేస్తూ ఉంటానండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి ఎక్కువగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ మీరు వెంటనే కూడా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.